మత్స్యశాఖలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకటి శ్రీహరి. బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ విద్యార్థులు ఈరోజు సచివాలయంలో మంత్రిని కలిసి పలు సమస్యలు విన్నవించారు. వెంటనే ఫిషరీస్ ఎండీ నిఖిలను పిలిపించి సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఎఫ్ఎస్సీ కోర్సు పూర్తయిన తర్వాత చేపల పరిశ్రమలో వీరిని ఎలా ఉపయోగించుకోవాలో ఒక నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 500 మందికి పైగా, బీఎఫ్ఎస్సీ 200 మందికి పైగా, ఎంఎఫ్ఎఫ్సీ 50 మందికి పైగా పీహెచ్డీ ఫిషరీస్ పట్టభద్రులు తయారయ్యారని, అలాగే తెలంగాణకు చెందిన 60 మందికి పైగా విద్యార్థులు పెబ్బేరు ఫిషరీస్ కళాశాలతో పాటు భారతదేశంలోని ఇతర ఫిషరీస్ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారని తెలిపారు. ప్రతి ఏడాది దాదాపు 70 మంది విద్యార్థులు కోర్సు పూర్తయి బయటకు వస్తున్నారని, వచ్చిన ప్రతి ఒక్కరికి మత్స్యశాఖలో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి చేపల ఉత్పత్తిలో మీరే ఓ 10 మందికి ఉపాధి కల్పించేలా ప్రభుత్వం తరపున ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. క్రీడాశాఖ, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక, యువజన శాఖల్లో భారీ మార్పులు తీసుకొచ్చి సమూలంగా ప్రక్షాళన చేశామన్నారు. ఇప్పుడు అదేవిధంగా మత్స్యశాఖలో కూడా మార్పులు చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జలాశయాల్లో, చెరువుల్లో ఉచిత చేప పిల్లల పంపిణీకి 85 కోట్ల చేప పిల్లలు అవసరం ఉండగా 15 కోట్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయని, మిగతా 70 కోట్ల చేప పిల్లలను పక్క రాష్ట్రం నుంచి కొనుక్కుంటున్నామని తెలిపారు. ఈ చేప పిల్లల ఉత్పత్తిని పెంచేందుకు మత్స్య కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు అవకాశం ఇవ్వాలన్నారు. తద్వారా మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా మన పిల్లలకి చెందుతుందని మంత్రి వెల్లడించారు. బయటి రాష్ట్రాల నుంచి మనం చేపలను కొనకుండా చేపల సీడ్ మనదే ఉండాలని, ఉత్పత్తి కూడా మనదే ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 5 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుందని, వీరికి ప్రోత్సాహకాలు అందిస్తే మరింత ఉత్పత్తి పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో చేపల కూరను చేరుతుండటంతో మత్స్య డిగ్రీ పూర్తి చేసిన యువకుల సేవలను ఎలా వినియోగించుకోవచ్చో ఒక నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మత్స్యశాఖలో రెగ్యులర్, అవుట్సోర్సింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఫిషరీస్ ఎండీ నిఖిల మంత్రి దృష్టికి తేగా ఆయా పోస్టుల ఖాళీల వివరాలను సమర్పించాలని వారికి సూచించారు.